రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ లవ్ షాట్స్ ఆన్ రేడియో సిటీ 91.1 FM. భరోసా ఇచ్చిన స్నేహితుని మాటతో మరోమారు ఆలోచించకుండా శంకర్కి ట్రైన్ టికెట్ ని బుక్ చేసేశారు తండ్రి. దాంతో నగరానికి వెళ్లడానికి ఏమాత్రం ఇష్టం లేని శంకర్, నాన్న బయట ఊరికి వెళ్లి ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు, ఇక్కడే ఉండి మంచి ఉద్యోగాన్ని త్వరలోనే సంపాదించుకుంటాను, నాకు కాస్త సమయం ఇవ్వండి ప్లీజ్ అని బ్రతిమిలాడేసరికి, సరే 2 వారాలు నీకు గడువిస్తున్నా, అంతలోపు ఉద్యోగం సంపాదించుకుంటే సరే, లేకుంటే నగరానికి ప్రయాణం అవ్వాల్సిందే అని షరతు పెట్టిన తండ్రికి అలాగేనని తలవోపక తప్పలేదు శంకర్కి. ఆ 2 వారాల పాటు వివిధ ఉద్యోగ ప్రయత్నాలు చేశాడే గాని ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. దాంతో ఇక నువ్వు సాధించింది చాలు గాని బయలుదేరు అంటూ నగరానికి టికెట్ బుక్ చేసి చేతిలో పెట్టిన తండ్రితో మరేం చెప్పినా ప్రయోజనం లేదని గ్రహించి నగరానికి రైలెక్కాడు శంకర్. తన ఊరిని స్నేహితులందరినీ వదిలి తొలిసారి అలా దూరంగా వెళుతూ ఉంటే శంకర్ కనులు చెమర్చాయి. కాని తప్పని పరిస్థితి. బాధగానే నగరంలోకి అడుగుపెట్టిన శంకర్ తండ్రి చెప్పిన విధంగా ఆయన స్నేహితుడి ఇంటి తలుపు తట్టాడు. శంకర్ని చూస్తూనే సంతోషంగా ఆహ్వానించిన అతను కుశల ప్రశ్నల తరువాత తనకు ఉన్న పరిచయస్తులకు ఫోన్ చేసి శంకర్కు ఉన్న విద్యార్హతలను వారికి వివరించి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయేమో అని వాకబు చేశారు. అదే సమయంలో శంకర్ మనసు ఒక్కసారిగా కోటి పూల సుగంధాలతో నిండిపోయింది. డాడీ అంటూ బయటి నుండి అప్పుడే వచ్చింది విచ్చుకున్న మందారంలా మెరిసిపోతూ. ఎవరితను అని ఒక క్వశ్చన్ మార్కుతో ముఖం పెట్టిన ఆయన కూతురు రాశి. నేను చెప్పానుగా, నా చిన్ననాటి మిత్రుడు, స్కూల్ ఇంకా కాలేజీలో క్లాస్మేట్ అని, రఘు వాళ్ళ అబ్బాయి శంకరమ్మ. ఇతను ఇక్కడ ఉద్యోగం కోసం వచ్చాడు, ఉద్యోగం వచ్చేంత వరకు కొన్ని రోజులు మనతోనే ఉంటాడు అన్న తండ్రి మాటలతో హాయ్ అంటూ శంకర్ని నవ్వుతూ పలుకరించింది రాశి. ప్రతిస్పందనగా శంకర్ కూడా చిన్నగా నవ్వాడు. రాశి కలివిడితనం, అందం శంకర్ని తొలిచూపులోనే ఆకర్షించేశాయి. అయితే నేనిక్కడికి వచ్చిన పనేంటి, ఆలోచిస్తున్నదేంటి అని తన మనసుకు తానే ఒక మొట్టికాయ వేసుకొని రాశి తండ్రి సూచించిన విధంగా ఉద్యోగ ప్రయత్నం కొనసాగించడం మొదలుపెట్టాడు శంకర్. ప్రతిరోజు రాశితో ఏదో ఒక సందర్భంలో శంకర్కి మాటలు చోటు చేసుకుంటూ ఉండేవి. ఆ అమ్మాయితో మాట్లాడుతున్న సమయంలో శంకర్ మనసుకు రెక్కలు మొలిచేవి. తమ ప్రేమను త్యాగం చేసుకున్నవారు, తమని తామే విలన్లుగా చిత్రీకరించుకున్నవారు ఎందరో కొందరు ఉండే ఉంటారు. అలాంటి మంచి మనసున్న వారికి మంచి జరగాలని మనసారా కోరుకుంటూ మీ రేడియో సిటీ లవ్ గురు. రేడియో సిటీ పాడ్కాస్ట్.